హలో అండి అందరికాయ్ హలో అండి అందరికాయ్ అందరూ బాగుండారా? మీరు బాగుంటే నేను బాగుంటానండి. సరేనండి, ఈరోజు వచ్చిన వంట ఏంటంటే చికెను బగారా రైస్ అండి. ఒక ఇంట్లో చేస్తాను చికెను బగారా రైస్ అండి. దీనికి వచ్చి ఆనియను, పచ్చిమిర్చి, గార్లిక్, అల్లం అంతా ఫ్రై చేసుకునేసినానండి. ఇది వచ్చి సరేనా, అంతా వేసిందండి. ఇప్పుడు చికెన్ వేస్తాను. 1/2 kg చికెను అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. చికెను దీంట్లో టమాటో వేయలేదండి. టమాటో వేస్తే తనకు ఇష్టం ఉండదు, అందుకే అలాగే చేస్తాను. సరేనా, ఇది వచ్చి బగారా వేస్తుంది. చెక్క, లవంగం అంతా బిర్యానీ మసాలాలన్నీ వచ్చేసినాను. ఇప్పుడు అల్లం కారం పేస్ట్ కూడా వేస్తానండి. చాలా టైం లేదండి, సింపుల్గా చేసేస్తాను. సరేనండి, నా వీడియోలు చూస్తున్నారు కానీ మీరు లైక్ చేస్తలేరండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి. సరేనా, కొంచెం ధనియా పౌడర్ అండి. ధనియా పౌడర్ వేసుకుంటాను. బగారా రైస్ కూడా ధనియా పౌడర్ కొంచెం వేస్తాను. చికెన్ మసాలా అండి. బగారా రైస్ కొంచెం వేస్తాను, నేను వేస్తాను. దీనికి కూడా కొంచెం వేసుకుంటాను చికెన్ మసాలా. కొంచెం గరం మసాలా అండి. గరం మసాలా వేస్తానండి. ధనియా పౌడరు, గరం మసాలా, దీనికి కూడా కొంచెం గరం మసాలా పేస్ట్ కోసమండి. ఇదంతా మంచిగా వేస్తుంది. టమాటా వేయలేదండి, టమాటా లేదు, కొత్తిమీర కూడా లేదు, అందుకేను అలాగే చేసేస్తాను. కొంచెం గీ వేసుకుందామండి. సాల్ట్, వేనండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇది అయిపోయేసిందండి. బగారా రైస్కు మసాలా రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. మసాలా అంతా ఉంది కదా, కొంచెం వాటర్ వేసుకుందాం.
రైస్ కుక్కర్లో పెట్టేసినానండి. చికెన్ దీని మీద చేసేస్తాను. సరేనా? తీరుకడాయి కదా, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇలాగేనండి, చూడండి కలర్ఫుల్గా ఉంది. కారం ఎక్కువే తింటారండి వీళ్ళు. కారం వేసుకుంటాం. కొత్తిమీర పుదీనా లేదండి, అలాగే చేస్తాను. టేస్ట్గానే ఉంటుందండి. సరేనా? కొంచెం రాజ్మా మసాలా వేస్తాను. రాజ్మా కాదు, చోలే మసాలా వేస్తాను టేస్ట్ కోసం. బాగుంటుంది. నేను వేస్తానండి. చోలే మసాలా వేసినాను, టేస్ట్గానే ఉంటుంది. టేస్ట్ కోసం వేసినాను. ఇక్కడ ఎట్టంటే మన మాత్రం గసగసాలు, కొబ్బరి, చెక్క, లవంగము, ధనియా పౌడరు, గార్లిక్, అల్లము అన్నీ మిక్సీకి వేసుకుంటామండి. అలా చేసినామంటే గ్రేవీ వస్తుంది. కొంచెం ఆనియన్ వేసుకుంటాము. టమాటా వేసుకుని వేసుకోవచ్చు, లేదండి. నేనైతే టమాటా చికెన్కి వేసుకొని మా ఇంట్లో చేస్తే, ఇక్కడ వాళ్ళకి చేస్తాం కదా, వేస్తానండి. కొంచెం వాటర్ వేసేసామండి ఉడికి. ఒక 10 నిమిషాలండి, 10 నిమిషాలు ఉడికితే అయిపోతుంది. ఎందుకంటే మంచిగా ఫ్రై అయింది కదా. 10 నిమిషాలు. ఈ నీళ్ళు వేసి నీళ్ళంతా ముక్కలు ఉడుకుతుందండి. బాగా ఉడికి ఆయిల్ పైకి రావాలండి. అప్పుడు కూర కూడా టేస్ట్గా వస్తుంది. కూర దగ్గరికి వచ్చి ఆయిల్ పైకి వదులుతుంది చూడు, అప్పుడే ఆ కూర టేస్ట్ చాలా టేస్ట్గా వస్తుందండి. ఇప్పుడు కూడా అది గమనించండి. ఆయిల్ ఎప్పుడు కూడా కూర పైకి వచ్చిందంటే అప్పుడు రెడీ అయి ఉంటుంది. టేస్ట్ చూద్దాం. అంతేనండి. కొద్దిసేపు మూత పెట్టేద్దాం. కొంచెము కిచెన్ గలీజ్గానే ఉంటుందండి. క్లీన్ చేసాము వస్తుంది కదా, క్లీన్ సరిగ్గా చేయదు. మనం ఏం చేయలేం కదండి. కొంచెం గలీజ్గానే ఉంటుంది ఇది ఇక్కడ మాత్రం. మంచిగా దగ్గరికి రావాలండి గుజ్జుగా.
బాగా గ్రేవీ దగ్గరికి రావాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. కొద్దిసేపు బాగా ఉడకాలండి ముక్కలు. మనం కుక్కర్లో పెట్టాం కదా, కుక్కర్లో పెడితే ఏది టేస్ట్ వస్తుంది. చాలామంది కుక్కర్లలోనే చేస్తారండి చికెన్. నేను ఎప్పుడు కూడా మటన్ చేసినా కానండి గరి ఉప్పు పసుపు వేసి మటన్ పక్కన ఉడికించుకుంటానండి కుక్కర్లో. నా వరకైతే నేను మామూలుగా కడాయిలోనే చేసుకుంటానండి. మా ఇంటానికైతే మెత్తగా ఉండాలండి ముక్కలు. మరీ మెత్తగా ఉండే టేస్ట్ ఉండదండి చికెన్ కానీ మటన్ కానీ. కొంచెం పళ్ళు మనం తినేటప్పుడు కొంచెం నోట్లో పళ్ళుకు తగలాలండి, అప్పుడు అట్లా టేస్ట్ వస్తుంది. మరీ మెత్తగా ఉడికినా కానీ టేస్ట్ ఉండదు. నా వరకు అండి, ఎవరెవరు ఇష్టం అలా కొంత చెప్పలేను కదా. నా వరకు అలా ఉండాలండి. తను ఉన్నప్పుడు అలాగే చేస్తూ ఉన్నానండి. ఇప్పుడు అయితే నేను కడాయిలోనే చేసుకుంటానండి. అయినా కానీ చాలా తగ్గించేసినానండి చికెన్ మటన్ తినేది. నేను టోటల్ తిండి అనేది తగ్గించేసినానండి నేను తినేది. ఎందుకు నాకు తినాకి ఇష్టం వస్తలేదు ఇప్పుడు. ఓన్లీ రైస్ భోజనం కూడా ఒక్కోసారి నైట్లో కూడా తింటా లేకంటే లేదండి. ఒక్కొక్క రోజు ఒక టైమే తింటాను. ఎందుకు అట్లా అట్లా అయిపోయింది నాకు తను లేనప్పటి నుంచి. అలాగైపోయిందండి. ఏం తినేకి ఏమి ఇష్టం వస్తలేదు. ఏం తింటానో తనే జ్ఞాపకాలే వస్తుంటాయి నాకు. అందుకనే చాలా ఏమో ప్రాణం రాకపోక ఉంటారు చూడు, అలా బతుకుతాను, జీవిస్తాను నేను. తినాలనిపిని కూడా అనిపిస్తలేదండి నాకు. తను ఉన్నప్పుడు అన్నీ ఇష్టంగా ఎక్కువ తింటా ఉన్నానండి. తను లేనప్పటి నుంచి తిండి అనేది తగ్గించేసినానండి నేను. సరేనండి, బాయ్. ఈరోజు తింటేనే మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సరేనా, బాయ్. అప్పుడే వచ్చేసినారా? సరే సరే అన్న. సాయంకాలానికి వచ్చి పచ్చిమిర్చి టమాటాలు సరే సరే కారం తీసుకున్నాను. కొంచెం చికెన్ యూరియా తీసుకున్నాను, అందుకే మాట్లాడుతూ ఉన్నాను.